హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బీజీఎస్ క్లాసెస్. ఇవాళ సెషన్లో మనం ఏపీఎఫ్ఎస్ఓలో జనరల్ ఫారెస్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ టాపిక్స్ ఎందుకు తీసుకొచ్చాను అంటే, మనకి ప్రీవియస్ పేపర్స్ చూసినట్లయితే మనకి పార్ట్ బీలో టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్తో పాటు జనరల్ ఫారెస్ట్ రిలేటెడ్ ఆ టైంలో కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా క్వశ్చన్స్ అడగడం అనేది జరిగింది. అందుకే ఈరోజు జనరల్ ఫారెస్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్, ఆల్రెడీ యాజ్ యూజువల్ నేను క్వశ్చన్ చదివినప్పుడు మీరు ఆన్సర్ తెలుసో లేదో చూడడానికి ట్రై చేయండి. మీకు తెలియకపోతే తర్వాత నేను ఆన్సర్ అనేది రివీల్ చేస్తాను. ఈ క్వశ్చన్స్ అనేవి మీరు ఈ సెషన్లో ఇక్కడే నేర్చుకోవడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. According to Global Forest Watch 2024, how much primary forest did Andhra Pradesh lost? Option 1, 468 hectares. Option 2, 5,730 hectares. Option 4, 156 kilometers. And option 4, 684 kilometers square. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 468 హెక్టార్స్. గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ 2024 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎంత అమౌంట్ ఆఫ్ ఏరియా లాస్ అయింది అంటే, ఫారెస్ట్ ఏరియా 468 హెక్టార్స్ ఆఫ్ ఏరియా. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ లాస్ట్ 5.73 thousand hectares of natural forest in 2024, లీడింగ్ టు హౌ మచ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్. ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేది జరగడం వల్ల మన ఆంధ్రప్రదేశ్లో 5.73 thousand hectares ఆఫ్ న్యాచురల్ ఫారెస్ట్ అనేది మనం లాస్ అయ్యాం. ఆప్షన్ 1, 1.25 million tons. ఆప్షన్ 2, 1.50 million tons. ఆప్షన్ 3, 1.75 million tons. అండ్ ఆప్షన్ 4, 2 million tons. Correct answer is third option, 1.75 million tons. Okay. Next question, which afforestation program of AP targets 50% green cover by 2047? First option, Vanam Vruksham. Second option, Mission Harita Andhra Pradesh. Option 3, Green India Mission. And option 4, Jal Jeevan Mission. ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్. దీన్నే వనం మనం అని కూడా అంటాం. ఓకే, ఈ క్వశ్చన్లోనే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక క్వశ్చన్ ఏంటి, సో ఏపీ టార్గెట్ 50% చేస్తుంది ఏ ఇయర్కి అండర్ వనం మనం ప్రోగ్రామ్. 2047 కల్లా 50% గ్రీన్ కవర్ అనేది అచీవ్ చేయడానికి ట్రై చేస్తుంది త్రూ అఫారెస్టేషన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టెక్నాలజీస్ ఆర్ యూజ్డ్ టు మానిటర్ ఏపీస్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్? Option 1, GPS mapping. Option 2, satellite mapping. Option 3, drone surveillance. And option 4, all of the above. Correct answer is all of the above. So పైన ఉన్న 3 ఆప్షన్స్, GPS mapping, satellite mapping and drone surveillance, ఈ మూడు యూస్ చేసి మన ఏపీ అనేది అఫారెస్టేషన్ ప్రోగ్రామ్ని మానిటర్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీ 2025, who launched a biodiversity brochure and a book on Kottapakonda's flora and fauna? సో బయోడైవర్సిటీ 2025 ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే రోజున ఎవరు ఒక బుక్ అనే దాన్ని లాంచ్ చేశారు? ఏం బుక్ అది? కోటప్పకొండ మీద ఉన్న చెట్లు మరియు పశువుల మీద లేదా అక్కడ జీవిస్తున్న జీవుల పైన ఏ బుక్ అనే దాన్ని ఎవరు లాంచ్ చేశారు అనే దాని గురించి అడిగారు. ఆప్షన్ 1, గవర్నర్ ఆఫ్ ఏపీ. ఆప్షన్ 2, చీఫ్ మినిస్టర్. ఆప్షన్ 3, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఆప్షన్ 4, యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈయన మనకి కోటప్పకొండ మీద ఒక బుక్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఏ రోజున లాంచ్ చేశారు? ఆన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ కమిటెడ్ టు ఇన్స్టాల్ హౌ మెనీ ఆర్టిఫిషియల్ రీఫ్ మాడ్యూల్స్ ఫర్ మెరైన్ బయోడైవర్సిటీ రిస్టోరేషన్? మెరైన్ బయోడైవర్సిటీని రిస్టోర్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ అనేది ఎన్ని ఆర్టిఫిషియల్ రీఫ్ మాడ్యూల్స్ని ఇన్స్టాల్ చేస్తుంది? ఆప్షన్ 1, 12. ఆప్షన్ 2, 18. ఆప్షన్ 3, 24. అండ్ ఆప్షన్ 4, 30. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 24 ఆర్టిఫిషియల్ రీఫ్ మాడ్యూల్స్ అనే వాటిని ఇన్స్టాల్ చేస్తుంది మెరైన్ బయోడైవర్సిటీని రిస్టోర్ చేయడం కోసం. ఓకే. నెక్స్ట్, హౌ మచ్ గోస్ట్ నెట్ వేస్ట్ వాస్ రిమూవ్డ్ ఫ్రమ్ కొత్తపట్నం కోస్ట్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ బై ఎన్జిఓ ఏడబ్ల్యూసిఎస్? సో గోస్ట్ నెట్స్ అంటే ఏం లేదండి, సో మనం ఫిషింగ్ చేసేటప్పుడు ఆ నెట్స్ అన్నీ అందులో చిక్కుకుపోవడం కానీ అలా జరుగుతుంటాయి కదా, అక్కడ చిక్కుపోయిన నెట్స్ అనేవి ఎంత రిమూవ్ చేసింది అని అడిగారు.
ఆప్షన్ 1 12 tons, ఆప్షన్ 2 26 tons, ఆప్షన్ 3 32 tons అండ్ ఆప్షన్ 4 5 tons. ఈ నెట్ వేస్ట్తో పాటు మెటాలిక్ వేస్ట్ అండ్ ప్లాస్టిక్ వేస్ట్ అనేది కూడా రిమూవ్ చేయడం జరిగింది. మనకి క్వశ్చన్లో అడిగింది ఓన్లీ ఈ నెట్ వేస్ట్. ఓకే, ఆన్సర్ 26 tons ఆఫ్ నెట్ వేస్ట్ అనేది ఏడబ్ల్యూసిఎస్ అనేది కొత్తపట్నం కోస్ట్ నుంచి రిమూవ్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ విచ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ ఏపీ ఈస్ క్రిటికల్ ఫర్ ద గ్రేట్ ఇండియన్ బాస్టర్డ్? ఆప్షన్ 1 కొల్లేరు వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఆప్షన్ 2 రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ, 3 కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ 4 కౌదిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ. దేనికి? ఇండియన్ బస్టర్డ్కి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎలిఫెంట్స్ హ్యావ్ రీ-ఎంటర్డ్ ఆఫ్టర్ సెంచరీస్ ఇంటూ విచ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ క్రియేటింగ్ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్? ఆప్షన్ 1 కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఆప్షన్ 2 పాపికొండ నేషనల్ పార్క్, ఆప్షన్ 3 కౌదిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ ఆప్షన్ 4 కొల్లేరు వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో ఈ ఆప్షన్ ఎలిమినేటెడ్. సో నేషనల్ పార్క్ ఇచ్చారు, డైరెక్ట్లీ ఎలిమినేటెడ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ కౌదిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈ శాంక్చురీలోకి ఎలిఫెంట్స్ ఎంటర్ అవ్వడం వల్ల మళ్ళీ అక్కడ హ్యూమన్స్కి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్ టు కట్ కెమికల్ ఫెర్టిలైజర్ యూసేజ్ బై అబౌట్ వాట్ %? మన ఏపీలో కెమికల్ ఫెర్టిలైజర్ యూసేజ్ అనే దానికి ఎంత పర్సెంటేజ్ తగ్గించడానికి ట్రై చేస్తున్నారు? ఆప్షన్ 1 5%, ఆప్షన్ 2 8%, ఆప్షన్ 3 11%, ఆప్షన్ 4 15%. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 11%. మన ఏపీ గవర్నమెంట్ అనేది కెమికల్ ఫెర్టిలైజర్ యూసేజ్ అనేది 11%కి రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, విచ్ ఫ్లడ్ టాలరెంట్ రైస్ వెరైటీ వాస్ డెవలప్డ్ ఎట్ యాంగ్రూ గుంటూరు? యాంగ్రూ గుంటూరులో డెవలప్ చేసిన ఫ్లడ్డింగ్కి టాలరెంట్ ఉన్న రైస్ వెరైటీ ఏది? MTU 1010, MTU 1232, BPT 5204 అండ్ IR 64. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి MTU 1232. ఓకే, ఇది మనకి ఫ్లడ్ టాలరెంట్కి డెవలప్ చేసిన రైస్ వెరైటీ ఎట్ యాంగ్రూ ల్యామ్ గుంటూరు. ఓకే, హౌ మెనీ హై yielding crop varieties has డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ ఇంట్రడ్యూస్డ్? డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి ఎన్ని హై yielding క్రాప్ వెరైటీస్ని ఆ యూనివర్సిటీ మనకి ఇంట్రడ్యూస్ చేసింది? 20, 28, 31 అండ్ 38. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 38. 38 హై yielding క్రాప్ వెరైటీస్ అనే వాటిని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ర్యాంక్స్ డాష్ నేషనలీ ఇన్ హార్టికల్చరల్ క్రాప్ ప్రొడక్షన్? హార్టికల్చర్ క్రాప్ ప్రొడక్షన్లో మన ఆంధ్రప్రదేశ్ అనేది ఏ ర్యాంక్లో ఉంది? 2nd, 3rd, 5th అండ్ 7th. సో మన ఏపీ ఏ పొజిషన్లో ఉంది? 5th ప్లేస్లో ఉంది హార్టికల్చరల్ క్రాప్ ప్రొడక్షన్లో. ఓకే, నెక్స్ట్ విచ్ హార్టికల్చరల్ క్రాప్ రిసీవ్డ్ ఏ గవర్నమెంట్ బ్యాక్ అండ్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ ఆఫ్ 12 rupees per kg ఇన్ 2025? సో హార్టికల్చర్లో ఉన్న క్రాప్స్లో ఏ క్రాప్కి గవర్నమెంట్ అనేది 12 rupees per kg ప్రైస్ MRP అనే దాన్ని ఫిక్స్ చేసింది 2025లో? టొమాటో, చిల్లీ, తోటాపురి మ్యాంగో, 4th ఆప్షన్ పపాయ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ తోటాపురి మ్యాంగో. ఓకే, ఈ తోటాపురి మ్యాంగోకి మన గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అనేది 12 rupees per kg అనేది అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూట్స్ నియర్లీ 60% ఆఫ్ ఇండియాస్ ప్రొడక్షన్ ఆఫ్ విచ్ క్రాప్? మన ఆంధ్రప్రదేశ్ నుంచి 60% వరకు ఇండియా నుంచి ఏ పంటని మనం పండిస్తున్నాం? కోకోనట్, ఆయిల్ పామ్, కోకోవా అండ్ క్యాష్యూ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆయిల్ పామ్. ఆయిల్ పామ్ని మన ఏపీ నుంచి 60% ఆఫ్ ప్రొడక్షన్ అనేది మన ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది. ఏ క్రాప్? ఆయిల్ పామ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ హౌ మచ్ సెలైన్ ఆర్ ఆల్కలైన్ సాయిల్ ఏరియా వాస్ మ్యాప్డ్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్ డ్యూరింగ్ రిమోట్ సెన్సింగ్?
సో ఈ కృష్ణా డిస్ట్రిక్ట్ చూసుకుంటే మనకి ప్రీవియస్గా హైకోర్టులో జరిగినప్పుడు కూడా కృష్ణా డిస్ట్రిక్ట్లో ఎంత ల్యాండ్ అనేది ఉంది అని ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది అబౌట్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఈ కృష్ణా డిస్ట్రిక్ట్లో ఇప్పుడు మనకున్న క్వశ్చన్ ఏంటి, సెలైన్ ఆర్ ఆల్కలైన్ సాయిల్స్ అనేది రిమోట్ సెన్సింగ్ ద్వారా ఎంత ఏరియాని ఎస్టిమేట్ చేశారు. ఆప్షన్ 1 42,000, ఆప్షన్ 2 52,000 హెక్టార్స్, ఆప్షన్ 3 77,600 హెక్టార్స్ అండ్ ఆప్షన్ 4 1,02,700 హెక్టార్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 77,600 హెక్టార్స్ ఆఫ్ సెలైన్ ఆర్ ఆల్కలైన్ సాయిల్ అనేది రిమోట్ సెన్సింగ్ ద్వారా కృష్ణా డిస్ట్రిక్ట్లో ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టెక్నిక్ ఈస్ యూజ్డ్ ఇన్ ఏపీ ఫర్ రిక్లమేషన్ ఆఫ్ సెలైన్ ఆర్ సోడిక్ సాయిల్స్. సో ఈ సెలైన్ ఆర్ సోడిక్ సాయిల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని రిక్లమేషన్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఏ టెక్నిక్ అనేది యూజ్ చేస్తున్నారు. మల్చింగ్, జిప్సమ్ ప్లస్ సబ్ సర్ఫేస్ డ్రైనేజ్, నానో ఫెర్టిలైజర్స్, వర్మి కాంపోస్ట్. Answer is gypsum and subsurface drainage. Okay. Severe soil erosion during 2024 floods was reported along which rivulet? Musi, Budameru, Penna and Varaha. ఆన్సర్ ఈస్ బుడమేరు. సివియర్ సాయిల్ ఎరోషన్ అనేది మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు 2024లో ఫ్లడ్స్ అనేవి వచ్చాయి, ఎక్కువ వర్షాలు అనేవి పడడం వల్ల. సో దీనివల్ల ఎక్కువ సాయిల్ ఎరోషన్ అనేది ఎక్కడ జరిగింది అంటే, దేనివల్ల జరిగింది అంటే బుడమేరు రివ్యూలెట్ వల్ల మనకి ఎక్కువగా ఫ్లడ్స్ వచ్చి సాయిల్ ఎరోషన్ అనేది జరిగింది. ఓకే, ది పోలవరం బనాకచర్ల ఇంటర్లింక్ ప్రాజెక్ట్ ఈస్ ఎస్టిమేటెడ్ టు కాస్ట్ అరౌండ్ 20,000 crore, 40,000 crore, 62,400 crore and 80,000 crore. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి 80,000 crore. పోలవరం బంకచర్ల ఇంటర్లింక్ ప్రాజెక్ట్కి ఎంత కాస్ట్ అనేది అవుతుంది, 80,000 ప్లస్ క్రోర్స్ అనేది ఖర్చు అవుతుంది. ఓకే, నెక్స్ట్, విచ్ స్టేట్ అపోజిట్ ద పోలవరం బంకచర్ల రివర్ లింక్ ప్రాజెక్ట్ లీగల్లీ. సో ఈ ప్రాజెక్ట్ని ఏ స్టేట్ అనేది అపోజ్ చేసింది, ఒరిస్సా, తెలంగాణ, కర్ణాటక అండ్ మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ ఈస్ తెలంగాణ. తెలంగాణ అనేది తెలంగాణ స్టేట్ ఈ పోలవరం అండ్ బనకచర్ల రివర్ లింక్ ప్రాజెక్ట్ని లీగల్గా అపోజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్, ఇన్ ఏపీ వాట్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ట్రాక్టెడ్ గ్రౌండ్ వాటర్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇరిగేషన్. మన ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ వాటర్ నుంచి తీసుకున్న ఎంత పర్సెంట్ ఆఫ్ వాటర్ని ఇరిగేషన్ కోసం మనం యూజ్ చేస్తున్నాం అగ్రికల్చరల్ ల్యాండ్స్లో? 65%, 70%, 80% అండ్ 86%. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 86% ఆఫ్ వాటర్ ఏదైతే మనం గ్రౌండ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో ఈ 86% అనేది మనం ఇరిగేషన్ కోసం యూస్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్, మ్యాజిక్ డ్రైన్స్ ఏ న్యూ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ మెథడ్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ. ఈ మ్యాజిక్ డ్రైన్స్ అనేది చేయడం కోసం మనకి ఎంత కాస్ట్ అనేది పడుతుంది? 50,000 per 100 meters, 1 lakh per 100 meters, 2 lakh per 100 meters and 4 lakhs per 100 meters. ఈ క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 1 lakh per 100 meters. సో ఒక 100 మీటర్స్లో ఈ మ్యాజిక్ డ్రైన్ అనేది మనం ఇన్స్టాల్ చేయడానికి 1 lakh కాస్ట్ అనేది మనకి పడుతుంది. ఓకే, విచ్ వరల్డ్ బ్యాంక్ సపోర్టెడ్ ప్రోగ్రామ్ ఇన్ ఏపీ ఫోకసెస్ ఆన్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్. ఏపీలో వాటర్ షెడ్ మేనేజ్మెంట్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ని వరల్డ్ బ్యాంక్ ఏ ప్రాజెక్ట్ని వరల్డ్ బ్యాంక్ అనేది సపోర్ట్ చేస్తుంది? రివార్డ్ ప్రోగ్రామ్, గ్రీన్ ఏపీ ప్రాజెక్ట్, జల్ జీవన్ మిషన్, నమాని గంజ్. సో రివార్డ్ ప్రోగ్రామ్, ఈ రివార్డ్ ప్రోగ్రామ్ని సపోర్ట్ చేస్తూ వరల్డ్ బ్యాంక్ అనేది ఏపీకి హెల్ప్ చేస్తుంది ఆన్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్. ఓకే, నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ టార్గెట్స్ రైజింగ్ గ్రీన్ కవర్ టు వాట్ పర్సెంట్ బై 2047. సో ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఎంత పర్సెంట్కి 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ అనేది గ్రీన్ కవర్ని ఇంక్రీజ్ చేస్తుంది? ఆన్సర్ ఈస్ 50%. ఓకే, 50%కి 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ అనేది గ్రీన్ కవర్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, అపోలో టైర్స్ లిమిటెడ్ విత్ గ్రో బిలియన్ ట్రీస్ ప్లాంటెడ్ హౌ మెనీ ట్రీస్ ఇన్ తిరుపతి డిస్ట్రిక్ట్?
Option 1 15,000, option 2 20,000, option 3 25,000 and option 4 30,000. కరెక్ట్ ఆన్సర్ ఇస్ 25,000 ట్రీస్ అనేది అపోలో టైర్స్ లిమిటెడ్ అనేది గ్రో బిలియన్ ట్రీస్తో పాటు కలిసి తిరుపతి డిస్ట్రిక్ట్లో 25,000 ట్రీస్ అనేది ప్లాంట్ చేయడం జరిగింది. ఓకే, హౌ మెనీ ఏకర్స్ వేర్ కవర్డ్ అండర్ అపోలో టైర్స్ ప్లాంటేషన్ డ్రైవ్ ఇన్ తిరుపతి. సో ఇందాక క్వశ్చన్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అపోలో టైర్స్ అనేది 25,000 ప్లాంట్స్ అనేది నాటడం అనేది జరిగింది. ఎన్ని ఏకర్స్లో ఈ ప్లాంటేషన్ డ్రైవ్ అనే దాన్ని కండక్ట్ చేసింది ఈ అపోలో టైర్స్? 25 acres, 35 acres, 53 acres or 60 acres. కరెక్ట్ ఆన్సర్ ఇస్ 53 acres. ఈ 53 acresలో 25,000 ప్లాంట్స్ అనేవి ప్లాంటింగ్ చేయడం అనేది జరిగింది. ఏ డిస్ట్రిక్ట్లో? తిరుపతి డిస్ట్రిక్ట్లో. ఎవరు చేశారు? అపోలో టైర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్పీషీస్ వేర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ ప్లాంటేషన్ డ్రైవ్? ఈ 25,000 ప్లాంట్స్లో ఏ ప్లాంట్స్ అనేవి ప్లాంటింగ్ అనేది చేశారు? బ్యాంబూ, మ్యాంగో టీక్ శాండల్వుడ్ ఆర్ నీమ్ టామరిడ్ ఆర్ కాఫీ అండ్ క్యాష్యూ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ మ్యాంగో, టీక్ అండ్ శాండల్వుడ్. సో ఈ 3 ప్లాంట్స్ అన్ని కలిపి టోటల్గా 25,000 ప్లాంట్స్ అనేవి 53 acres ఆఫ్ ల్యాండ్లో ఎవరు చేశారు? అపోలో టైర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు ప్లాంటేషన్ డ్రైవ్ అనేది తిరుపతి డిస్ట్రిక్ట్లో చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ న్యూ ఫారెస్ట్ అకాడమీ వాస్ అనౌన్స్డ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? కొత్త ఫారెస్ట్ అకాడమీ అనేదాన్ని ఏ డిస్ట్రిక్ట్లో అనౌన్స్ చేయడం అనేది జరిగింది? కృష్ణా, ఈస్ట్ గోదావరి, నెల్లూరు ఆర్ అనంతపూర్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో కొత్త ఫారెస్ట్ అకాడమీ అనేదాన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఆంధ్రప్రదేశ్ రిసీవ్డ్ 4 trained కుంకి ఎలిఫెంట్స్ ఫ్రమ్. సో 4 trained కుంకి ఎలిఫెంట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్కి ఏ రాష్ట్రం నుంచి వచ్చాయి? కేరళ, కర్ణాటక, ఒరిస్సా ఆర్ తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ కర్ణాటక. కర్ణాటక నుంచి 4 trained కుంకి ఎలిఫెంట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఓకే, హౌ మెనీ అవుట్ బ్రేక్స్ ఆఫ్ H5N1 ఏవియన్ ఇన్ఫ్లుయెన్సా అకర్డ్ ఇన్ ఏపీ? సో రీసెంట్గా మనం బర్డ్ ఫ్లూ అనేది చూడడం అనేది జరిగింది. నథింగ్ బట్ హెన్స్లో చికెన్ కన్జ్యూమ్ చేసుకోకూడదని చెప్పాము. ఏవియన్ ఇన్ఫ్లుయెన్సా ఈజ్ నథింగ్ బట్ బర్డ్ ఫ్లూ. ఓకే, ఈ బర్డ్ ఫ్లూ అనేది ఎన్ని అవుట్ బ్రేక్స్ అనేది జరిగింది అని క్వశ్చన్ అడిగారు. ఐదర్ 3, 5, 8 ఆర్ 10. ఆన్సర్ ఇస్ 8 అవుట్ బ్రేక్స్ అనేది జరగడం అనేది చూసాం మన ఆంధ్రప్రదేశ్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అప్రాక్సిమేట్లీ హౌ మెనీ పౌల్ట్రీ డెత్స్ అకర్డ్ ఇన్ ఏపీ డ్యూ టు బర్డ్ ఫ్లూ? ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెన్సా ఆర్ బర్డ్ ఫ్లూ అనేది ఏదైతే ఉందో దీనివల్ల పౌల్ట్రీలో ఎన్ని బర్డ్స్ అనేవి చనిపోయాయి? 2 lakhs, 5.4 lakhs, 6 lakhs ఆర్ 8 lakhs. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 8 lakhs. 8 lakhs పౌల్ట్రీ బర్డ్స్ అనేవి పౌల్ట్రీ డెత్స్ అనేవి ఈ బర్డ్ ఫ్లూ వల్ల మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, బర్డ్ ఫ్లూ అన్నా ఆర్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్సా అన్నా ఒకటే. ఓకే, ఐదర్ బర్డ్ ఫ్లూ ఆర్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్సా, బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్, విచ్ ఇండిజినస్ చికెన్ బ్రీడ్ సఫర్డ్ 2 lakh డెత్స్ డ్యూరింగ్ ద అవుట్బ్రేక్? సో టోటల్గా 8 lakh డెత్స్ అనేది జరగడం జరిగింది. సో వీటిలో 2 lakh డెత్స్ అనేవి ఏ చికెన్ బ్రీడ్లో జరిగాయి? బ్రాయిలర్స్, కడక్నాథ్, అసిల్ అండ్ గిరిరాజా. ఆన్సర్ ఈస్ అసిల్. ఈ అసిల్ బ్రీడ్లో 2 lakh డెత్స్ అనేవి జరగడం జరిగింది అవుట్ ఆఫ్ టోటల్ 8 lakh డెత్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సబ్సిడీ ఆన్ ఫాడర్ సీడ్ కిట్స్ అనౌన్స్డ్ బై ఏపీ గవర్నమెంట్ వాస్. సో ఫాడర్ సీడ్ కిట్స్కి ఏపీ గవర్నమెంట్ అనేది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సబ్సిడీ అనే దాన్ని అనౌన్స్ చేసింది? 25%, 50%, 75% ఆర్ 100%. ఆన్సర్ ఈస్ 75%. 75% సబ్సిడీ అనేది ఫాడర్ సీడ్ కిట్స్ మీద ఏపీ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్, హైడ్రోపోనిక్ ఫాడర్ ఇన్నోవేషన్ వాస్ రిపోర్టెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? నెల్లూరు, అనంతపూర్, గుంటూరు అండ్ చిత్తూరు.
ఆన్సర్ ఈస్ అనంతపూర్. అనంతపూర్ డిస్ట్రిక్ట్లో హైడ్రోపోనిక్ ఫాడర్ ఇన్నోవేషన్ అనేది రిపోర్ట్ చేయడం అనేది జరిగింది. హైడ్రోపోనిక్ ఇస్ నథింగ్ బట్ సాయిల్ లెస్ కల్టివేషన్. సాయిల్ లేకుండా మనం ప్లాంట్స్ అనే వాటిని గ్రో చేస్తే దాన్ని హైడ్రోపోనిక్స్ అంటారు. ఇక్కడ మనకి ఫాడర్ అనే దాన్ని కల్టివేట్ చేస్తున్నారు యూజింగ్ హైడ్రోపోనిక్ టెక్నిక్. ఇది ఏ డిస్ట్రిక్ట్లో మనం చూసాం? ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఓకే. నెక్స్ట్, విచ్ AI based mosquito surveillance initiative was launched in AP? AIMOS, SMOS, VectorNet and VectorTrack. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని ఏ మస్కిటో సర్వేలెన్స్ ఇనిషియేటివ్ అనేది మన ఏపీలో లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఎస్మోస్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద డెంగ్యూ వెక్టార్ మస్కిటో ఈస్. డెంగ్యూని కాజ్ చేసే మస్కిటో వెక్టార్ ఏది? అనాఫిలస్, ఏడెస్, క్యూలెక్స్, మ్యాన్సోనియా. ఆన్సర్ ఈస్ ఏడెస్. ఏడెస్ మస్కిటో అనేది మనకి డెంగ్యూ, చికెన్ గున్యా అండ్ జికా వైరస్ని కాజ్ చేస్తుంది. అనాఫిలస్ మస్కిటో వచ్చేసి మనకి మలేరియాని కాజ్ చేస్తుంది. ఓకే. అండ్ క్యూలెక్స్ మస్కిటో వల్ల మనకి ఫైలేరియాసిస్ ఆర్ ఎలిఫెంటియాసిస్ అనేది కాజ్ అవుతుంది. ఓకే. సో డెంగ్యూని కాజ్ చేసేది ఏది? మన ఫైనల్ ఆన్సర్ ఏడెస్ మస్కిటో. ఓకే. ఎస్టిమేటెడ్ ఎకనామిక్ లాస్ డ్యూ టు ష్రింప్ డిసీజ్ అవుట్బ్రేక్స్ ఇన్ ఏపీ ఆక్వాకల్చర్. సో ష్రింప్ డిసీజ్ వల్ల, ఆక్వాకల్చర్లో ష్రింప్ డిసీజ్ వల్ల ఎంత లాస్ అనేది వచ్చింది? 1000 crore, 2500 crore, 4000 crore ఆర్ 6000 crore. ఆన్సర్ ఈస్ 4000 crore లాస్ అనేది మనకి ష్రింప్ డిసీజ్ వల్ల ఆక్వాకల్చర్లో రావడం అనేది జరిగింది. ఓకే. మెనీ షింప్ ఫార్మర్స్ ఇన్ ఏపీ షిఫ్టెడ్ టు విచ్ ఫిష్ ఫార్మింగ్. సో ఇంత లాసెస్ రావడం వల్ల షింప్ ఫార్మర్స్ అనేవాళ్ళు ఏ ఫార్మింగ్కి కన్వర్ట్ అయ్యారు? తిలాపియా, రోహు, మురేల్ ఆర్ కట్లా. ఆన్సర్ ఈస్ మురేల్. దీన్ని స్నేక్ హెడ్ అని కూడా అంటాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ న్యూ ఫారెస్ట్ అకాడమీ ఈస్ బీయింగ్ సెటప్ ఎట్ తిరుపతి, రాజనగరం, గుంటూరు ఆర్ శ్రీకాకుళం. సో దీనికి ఆల్రెడీ మనం డిస్ట్రిక్ట్ అనేది డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మీరు ప్లేస్ అనేది ఇప్పుడు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఏ ప్లేస్? ఇన్ రాజనగరం. ఓకే. నెక్స్ట్, కింగ్ కోబ్రా హ్యాచ్లింగ్స్ వేర్ రిలీజ్డ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ అండర్ కమ్యూనిటీ కన్జర్వేషన్. సో కమ్యూనిటీ కన్జర్వేషన్ కింద ఏ డిస్ట్రిక్ట్లో కింగ్ కోబ్రా పిల్లలు అనే వాటిని రిలీజ్ చేయడం అనేది జరిగింది? ఈస్ట్ గోదావరి, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, విజయనగరం డిస్ట్రిక్ట్ ఆర్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఆన్సర్ ఈస్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. ఓకే. నెక్స్ట్, గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ ఎస్టిమేటెడ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఫ్రమ్ ఏపీస్ 2024 ఫారెస్ట్ లాస్ ఎట్. సో ఇది రిపీటెడ్ క్వశ్చన్. ఆన్సర్ ఈస్ 1.75 మిలియన్ టన్స్. ఓకే. నెక్స్ట్, GII బేస్డ్ ల్యాండ్ యూస్ ట్రాన్సిషన్ స్టడీ 2025 వాస్ కండక్టెడ్ ఇన్ విచ్ ఏపీ డిస్ట్రిక్ట్. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ డిస్ట్రిక్ట్లో GIS జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని యూస్ చేసుకొని ల్యాండ్ యూస్ ట్రాన్సిషన్ స్టడీ అనే దాన్ని చేశారు 2025లో? కృష్ణా డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆర్ విజయనగరం డిస్ట్రిక్ట్. ఆన్సర్ ఈస్ అన్నమయ్య డిస్ట్రిక్ట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వర్కింగ్ ప్లాన్ గైడ్లైన్స్ ఆఫ్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మ్యాండేట్. రిమోట్ సెన్సింగ్, GPS జియో ట్యాగింగ్, ఫారెస్ట్ కార్బన్ అసెస్మెంట్ అండ్ ఆల్ ఆఫ్ ద అబవ్. సో ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వర్కింగ్ చేసేటప్పుడు సో ఏవేవి మనం యూస్ చేయాలి అనే దానికి మ్యాండేటరీ కండిషన్స్ ఉన్నాయి. సో పైన ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఆల్ ద 3 కండిషన్స్ ఇవి మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో యూస్ చేయాల్సి ఉంటుంది డ్యూరింగ్ వర్కింగ్ ప్రాసెస్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ లెగసీ మున్సిపల్ వేస్ట్ ఈజ్ బీయింగ్ క్లియర్డ్ ఇన్ ఏపీ అండర్ 62.4 crore ప్రాజెక్ట్. సో ఎంత అమౌంట్ ఆఫ్ మున్సిపల్ వేస్ట్ అనే దాన్ని క్లియర్ చేస్తున్నారు అండర్ దిస్ ప్రాజెక్ట్? 60 lakh metric tons, 75 lakh metric tons, 90 lakh metric tons and 100 lakh metric tons. ఆన్సర్ ఈస్ 90 lakh metric tons ఆఫ్ మున్సిపల్ వేస్ట్ అనేదాన్ని 62.4 crores అనేదాన్ని యూస్ చేసి ఈ ప్రాజెక్ట్కి
90 lakh మెట్రిక్ టన్స్ వేస్ట్ అనేది రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ డంప్ యార్డ్ ఫ్రీ పైలట్ వాస్ లాంచ్డ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? వైజాగ్, తిరుపతి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఆర్ గుంటూరు డిస్ట్రిక్ట్? సో ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ డంప్ యార్డ్ ఫ్రీ పైలట్ అనే దాన్ని ఏ డిస్ట్రిక్ట్లో లాంచ్ చేశారు? ఆన్సర్ ఈస్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. ఓకే, విచ్ ఏపీ సిటీ అడాప్టెడ్ ఆటోస్ ఫర్ డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్? సో వాళ్ళ ఇంటికెళ్ళి గార్బేజ్ కలెక్షన్ అనేది చేసుకోవడం కోసం ఆటోస్ని ఏపీలో ఉన్న ఏ సిటీ అనేది అడాప్ట్ చేసుకుంది? వైజాగ్, గుంటూరు, తిరుపతి ఆర్ నెల్లూరు? ఆన్సర్ ఈస్ గుంటూరు. ఓకే, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వర్ బ్యాన్డ్ ఇన్ ఏపీ సెక్రటేరియట్ ఫ్రమ్? ఏపీ సెక్రటేరియట్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని ఎప్పటి నుంచి బ్యాన్ చేశారు? ఫ్రమ్ జూలై 2025, ఆగస్ట్ 10, 2025, ఆగస్ట్ 15, 2025 ఆర్ అక్టోబర్ 2, 2025? సో ఆగస్ట్ 10, 2025 నుంచి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనేవి మన ఏపీ సెక్రటేరియట్లో బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కంప్లీట్ బ్యాన్ ఆన్ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ ఇన్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసెస్ విల్ బి ఎన్ఫోర్స్డ్ ఫ్రమ్? ఆగస్ట్ 10, ఆగస్ట్ 12, ఆగస్ట్ 15 ఆర్ అక్టోబర్ 2? ఆన్సర్ ఈస్ ఆగస్ట్ 15, 2025. According to ISFR 2023, Indian Survey Forest Report 2023, India's total forest and tree cover is 7,15,343 km square, 8,27,357 km square, 6,84,000 km square or 14,45,000 km square? సో ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఇండియాస్ టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ అనేది ఎంత ఉంది? ఆన్సర్ ఈస్ 8,27,357 km square. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ టుడేస్ సెషన్ అండ్ దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడే గైస్. సీ యూ ఆర్ టుమారో ఇన్ ద నెక్స్ట్ సెషన్. Subscribe to the channel for more updates and keep continuing your preparation and all the best.